తిరుమలలోని హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు టీటీడీ ఈవో శ్యామలారావు, ఫుడ్ సేఫ్టీ అధికారులు. కౌస్తుభంలోని బాలాజీ రెస్టారెంట్లో భక్తులకు ఇస్తున్న ఆహారాన్ని నాణ్యతను తనిఖీ చేశారు. నిల్వ ఉంచి పాడైన ఆహార పదార్థాలను ఈవో, ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. నాణ్యత లేని ఆహారం, పాడైన పదార్థాలను భక్తులకు అందిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. హోటల్స్ లో నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని చెప్పారు ఈవో. కౌస్తుభంలో ఉన్న బాలాజీ హోటల్లో ఆహారం దారుణంగా ఉందన్నారు. ఫుడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపి టెస్టులు చేయిస్తామన్నారు. రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిషేధంలో ఉన్న ఫుడ్ కలర్స్ ను వాడుతున్నారని చెప్పారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. కిచెన్ అపరిశుభ్రంగా ఉందని, పీడీఎస్ రైస్ వాడుతున్నట్టు గుర్తించామన్నారు. ముందు రోజు మిగిలిన అన్నాన్ని కూడా నిల్వ ఉంచి మరుసటి రోజు వాడుతున్నారని నిర్ధారించారు. ఇక నుంచి తిరుమలలో హోటళ్లు, రెస్టారెంట్లపై రోజు రైడ్స్ చేస్తామన్నారు. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేసేవారిపై చర్యలు తప్పవన్నారు. తిరుమలలోని హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు టీటీడీ ఈవో శ్యామలారావు, ఫుడ్ సేఫ్టీ అధికారులు. కౌస్తుభంలోని బాలాజీ రెస్టారెంట్లో భక్తులకు ఇస్తున్న ఆహారాన్ని, నాణ్యతను తనిఖీ చేశారు. నిల్వ ఉంచి పాడైన ఆహార పదార్థాలను ఈవో, ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. నాణ్యత లేని ఆహారం, పాడైన పదార్థాలను భక్తులకు అందిస్తున్నట్లు తనిఖీలో వెల్లడైంది. హోటల్స్ లో నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని చెప్పారు ఈవో. కౌస్తుభంలో ఉన్న బాలాజీ హోటల్లో ఆహారం దారుణంగా ఉందన్నారు. ఫుడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపి టెస్టులు చేయిస్తామన్నారు. రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిషేధంలో ఉన్న ఫుడ్ కలర్స్ ను వాడుతున్నారని చెప్పారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. కిచెన్ అపరిశుభ్రంగా ఉందని, పీడీఎస్ రైస్ వాడుతున్నట్టు గుర్తించామన్నారు. ముందు రోజు మిగిలిన అన్నాన్ని కూడా నిల్వ ఉంచి మరుసటి రోజు వాడుతున్నారని నిర్ధారించారు. ఇక నుంచి తిరుమలలో హోటళ్లు, రెస్టారెంట్లపై రోజు రైడ్స్ చేస్తామన్నారు. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేసేవారిపై చర్యలు తప్పవన్నారు. టీటీడీ నుంచి బిగ్ క్యాంటీన్స్ అని పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి మేము పర్మిషన్ ఇస్తాము. వీళ్ళు ఏంటంటే పిల్గ్రిమ్స్కి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్నిటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, క్వాలిటీ బాగుంటలేదని. ఎస్పెషలీ బాలాజీ భవన్, కౌస్తుభం, దీని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు డైరియా రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయని చాలా మెయిల్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తున్నాయి. కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ డైరెక్టర్ గారు, స్టేట్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ పూర్ణచంద్రరావు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్గా ఈ మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణంగా ఉంది లోపల. అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా అన్హైజీనిక్గా ఉంది. ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు చెప్పడం ప్రకారం ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ కలర్స్ వాడటం, లేకపోతే పప్పు చూడండి ఎలా ఉందో ఇది. సో ఇలాంటి పప్పు చాలా నాసిరకం పప్పు, ప్రొహిబిటెడ్ కలర్స్, ఈ కలర్స్ వాడకూడదని చెప్తున్నారు. అజినోమోటో అంటారు, ఇది ప్రొహిబిటెడ్. సో తర్వాత ఈ కుళ్ళిపోయిన, పాడైపోయిన ఇవి తీసుకొచ్చి ఉడికించి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు, ఫ్రీజ్ చేశారు. తర్వాత రైస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈఓ గారికి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి అని చెప్పి చాలా మెయిల్స్ వచ్చినాయి. దాని రూపేణ ఈ తిరుమల హిల్స్కి కూడా మా డిపార్ట్మెంట్ నుంచే సేవ చేయడానికి, నోటిఫై చేయడానికి అవకాశం ఇచ్చారు ఈఓ గారు. ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతా ఉన్నాము. ఈ రూపేణ ఇక్కడ బాలాజీ భవన్ అనే కంప్లైంట్స్ వచ్చిందని ఈఓ గారు చెప్పడం మూలాన మా టీం తోటి 2-3 అసిస్టెంట్ కమిషనర్స్, 2-3 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ఈఓ గారు ఎప్పుడు అవసరం అయితే దాన్ని అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దెన్ అండ్ దేర్ శాంపిల్స్ 80 రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. దాంతో ఇవాళ ఈ బాలాజీ భవన్ని ఇన్స్పెక్ట్ చేస్తే చాలా దారుణంగా, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న మన తిరుమల దేవస్థానానికి వచ్చే భక్తులకి ఈ రకమైన ఫుడ్ సప్లై చేస్తున్నారా అనేది మీ కళ్ళకు కనపడతానే ఉంది. వాస్తవంగా కిచెన్ వెరిఫై చేస్తే శానిటైజింగ్ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. శానిటైజింగ్ కండిషన్స్ ఎక్కడా ఫాలో చేయట్లేదు. మొత్తం వాటర్ స్టాగ్నేట్ అయి ఉంది, వాసన వస్తూ ఉంది. తర్వాత స్టోర్ రూమ్కి వెళ్తే అన్ని అనైజెనిక్ కండిషన్లో స్టోర్ చేస్తున్నాయి. ప్లస్ కల్తీల మయం. పచ్చిపప్పు అయితే కలర్తో కూడా ఉంది, మినపగుళ్ళు అయితే పౌడర్తో ఉంది. తర్వాత MHA మోనోసోడియం గ్లూటమేట్ ఏదైతే ప్రొహిబిట్ చేసామో అది మొత్తం ప్యాకెట్లు 50 ప్యాకెట్లు సుమారు ఉన్నాయి. ఇవాళ WHO రీడింగ్స్ ప్రకారం 8.5కి రీచ్ అవుతున్నారు. 100లో 85 మంది క్యాన్సర్ వచ్చేదనే కారణం, మెయిన్ కారణం కార్సినిక్ ఫుడ్ ఇది. పీడీఎస్ రైస్ ఈ ప్రెమిసెస్లో ఎక్కడా పీడీఎస్ రైస్ ఉండకూడదు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ని వీళ్ళు పబ్లిక్కి ఆహారంగా, అన్నంగా వండి పెడతా ఉన్నారు. దీంట్లో ఈ పీడీఎస్ రైస్ అని ఎట్లా చెబుతామంటే